హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా ఇంట్లో సెమీ క్రిస్మస్ చేస్తున్నామని చెప్పాను కదా, ఇది డిసెంబర్ 23న చేసిందండి వీడియో. అయితే ఆ రోజు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అయితే ఇలా మొత్తం డెకరేషన్ కానీ స్టేజ్ వేయడం కానీ మొత్తం మా పిల్లలే చేశారండి. ఇక మా వారైతే ఎదురంగా ఇంట్లో వాళ్ళని అడిగాము, పక్కన ప్లేస్ ఉంది వాళ్ళకి, అక్కడైతే కట్టెలు పెట్టి మొత్తం వంట చేయించాలనేసి వాళ్ళని అయితే అడిగాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గర అయితే కట్టెలతో చేయడం చాలా కష్టము. అందుకోసం అయితే వాళ్ళు ఖాళీ ప్లేస్ ఉంది కదా అనేసి అక్కడ చేస్తున్నాము. ఎంతైనా గ్యాస్ మీద వండిన దానికి కట్టెల మీద వండిన దానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ అన్నది. ఇంటి ముందైతే చైర్స్ అయితే ఇలా వేసేసారు. ఇక రోడ్ అయితే అటు ఇటు అయితే బ్లాక్ చేసేసాము, అటు వెహికల్స్ రాకుండా. మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎంత హెల్ప్ చేశారో, అసలు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎంతైనా మగపిల్లలు ఉంటే మనకి కొంచెం పని తగ్గుతుంది కదండి. ఎక్కువసార్లు అయితే నేను ఆడపిల్లలు కావాలని ఫీల్ అయిపోయేదాన్ని, ఆడపిల్లలు లేరు అనేసి. కానీ మగపిల్లలు ఉన్న ప్లస్ పాయింట్ అనేది ఇది కదండి. సౌండ్ బాక్స్లు కూడా తీసుకొచ్చాము, అవన్నీ సెట్ చేసేసారు మార్నింగ్ టైంలోనే, అంటే ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేశారు. ఇక నైట్ వచ్చేసరికి ఇలా ఉందండి, మొత్తము డెకరేషన్ కానీ చైర్స్ పెట్టడం కానీ అంతా రెడీ అయిపోయింది. ఇక ప్రేయర్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. మా పెద్ద బాబాకి కీబోర్డ్ చాలా ఇష్టం అండి, కీబోర్డ్ ప్లే చేస్తాడు సాంగ్స్కి. చర్చిలో కూడా మొత్తం కీబోర్డ్ ప్లే చేస్తాడు. వాడు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాడు, 8 years అప్పటి నుంచి నేర్చుకున్నాడండి. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాను కదా, నేపాల్ స్టేట్స్ నుంచి వచ్చారని చెప్పాను కదా. ఆ పిల్లలైతే హిందీలో సాంగ్స్ అయితే కొన్ని పాడారండి. మనకైతే హిందీ రాదు, అర్థం కాదు, కానీ పిల్లలు మాత్రం చాలా బాగా పాడారు. మా బావగారి వాళ్ళ బాబు ప్యాడ్ ప్లే చేశాడనమాట, మా బాబు కీబోర్డ్ ప్లే చేశాడు. 7 years నుంచి అయితే మేము రెగ్యులర్గా డిసెంబర్ 23న ఖచ్చితంగా సెమీ క్రిస్మస్ అన్నది చేస్తామండి. ఆ రోజు మాత్రం తప్పదు, ఏది ఏమైనా సరే ఆ రోజు చేయాల్సిందే. ఖచ్చితంగా అయితే మా వారు ఉన్నా లేకపోయినా ఒక సంవత్సరం అయితే మా వారు లేరండి, ఢిల్లీ పని మీద వెళ్ళారు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను చూసుకున్నాను. అసలు ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వలేదండి ఇంతవరకు కూడా, 7 years నుంచి. ఎందుకంటే మనం ఎన్నో చేస్తాము, మాకు వచ్చేదే ఒక పండగ కదండి. ఖచ్చితంగా సెమీ క్రిస్మస్ అన్నది చేయాలి అనేసి ఖచ్చితంగా చేస్తామన్నమాట. రిలేటివ్స్ని అయితే పిలవము, ఎందుకంటే వాళ్ళకు కూడా పండగే కదండి, ఎవరు కూడా రారు. అందుకే ఫ్రెండ్స్ని చుట్టుపక్కల వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పిలుస్తాము. సమయం వచ్చినప్పటికీ ఏదో ఒకటి ఆటంకం వచ్చి ఆగిపోతుంది. కానీ ఇటువంటి సమయంలో ఇంతమంది అందరూ దేవుని నామమున దేవుని గురించి ఆయన జన్మదినంను ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరము కూడా ఇట్లా కూడుకోవడానికి అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాము అంటే, ఈ చలిలో కూడా, ఇంకా చలి అంతగా లేదనుకుంటాను ఈ రోజు, కొంచెం ఈ రోజు లేదు, అందుకే ఇంకా మంచిగా అందరూ కూర్చుని ఉన్నారు. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనదిగా ఒక ముఖ్యమైన విషయాన్ని అందరితో పంచుకోవాలని ఆశపడుచున్నాను. దయచేసి అందరూ కూడా ఇక్కడ కింద కూర్చుని వారి సెమీ క్రిస్మస్ కాబట్టి ఒక కేక్ అయితే తీసుకొచ్చాము, కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ పాపను గుర్తుపట్టారా? నాకు ఎంత హెల్ప్ చేసిందో కదా డెకరేషన్లో మొత్తము, మా ఓనర్స్ వాళ్ళ పాప అనమాట.
ఇక పాస్టర్ గారు వాళ్ళకైతే బట్టలు తీసుకున్నామన్నమాట. ఎవ్రీ ఇయర్ పిల్లలకి పాస్టర్ గారు వాళ్ళకి మాత్రం కంపల్సరీ తీసుకుంటాము. నేను మా వారు తీసుకున్నా తీసుకోకపోయినా మాత్రం వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామండి. ప్రేయర్ పెట్టించినప్పుడు ఏ పాస్టర్ గారు వాళ్ళు వస్తారో వాళ్ళకైతే కంపల్సరీ పెడతాము బట్టలనేవి. ఈ ప్రేయర్ అయితే అయిపోయింది. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారండి. ఇక బయట చైర్స్ అన్ని పిల్లలు అప్పటికే నైటే తీసేశారు. స్టేజ్ కూడా తీసేశారు పిల్లలు. ఇక మేమైతే ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాం. నాకు చుట్టుపక్కల వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. చూసారా, ఇంట్లో గిన్నెలే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా టెంట్ హౌస్ గిన్నెలు కిందనే ఉంచామన్నమాట. ఇవన్నీ కూడా మావే. కొంచెం తడి ఆరితే మార్నింగ్ టైంలో పైన పెట్టించేయాలనేసి చూస్తున్నాము. ఇక లేట్ నైట్ అయిపోయింది కాబట్టి మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే పడుకున్నారనమాట. మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంటి ఓనర్స్ వాళ్ళైతే నాకు చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. లేకపోతే ఈ పని అవ్వదండి. ఎందుకంటే అందరికీ పండగే కాబట్టి ఎటోళ్ళు అయితే వెళ్ళిపోయారు. మా బావగారు వాళ్ళు కానీ అందరూ కూడా నాకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళే చాలా హెల్ప్ చేశారండి. ఇక బాబు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళకేంటంటే అదొక ఆనందం కదండి, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఉండడం కూడా. వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేశారనేది నేను వీడియోలో చూపించాను. మీరు కూడా చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? చూసారా, రోడ్డు మొత్తం కడిగేసామన్నమాట. నీట్గా ఇస్తరాకులు కానీ ఒక్క గ్లాస్ కూడా లేకుండా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మొత్తం క్లీన్ చేసామన్నమాట. ఇక మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, 3 o'clockకి కూడా అన్నం తిన్నారు పిల్లలు చూడండి. ఎవరు పడుకోవద్దంట, పడుకున్న వాళ్ళని అలా లేపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అదొక మెమరీ కదండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? నాకైతే కామెంట్లో చెప్పండి. పిల్లలు ఫంక్షన్‌లో తినేశారు. కానీ ఆడుకొని ఏమో వాళ్ళకి ఆకలేసిందేమో 3:30కి వాళ్ళు ఇట్లా తింటున్నారు. వీడియో కూడా తీసుకున్నారనమాట. నేను వాళ్ళకి తెలియకుండా అయితే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. చూసాక వాళ్ళ ఫీలింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇలాంటి మెమరీస్ వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలని అయితే నేను యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఎంత కష్టపడి వీడియో అన్నది తీయడము, ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.